సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం సచివాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తన సందేశంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఆదేశాల ప్రకారం ఫోటోల ఆవిష్కరణ జరిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వారి సందేశాల్లో టీడీపీ పాలన ద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్న ఆశాభావాన్ని వారు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు చింతా సీతారామయ్య, డీసీ మండల కమిటీ కార్యదర్శి పామంజి రామకృష్ణ, పేటంగారి వెంకటేశ్వర్లు, స్థానిక టీడీపీ యువనేతలు చింతా సుమన్, కాల్తిరెడ్డి శ్యామ్కుమార్, సోమయ్య, పంచాయతీ కార్యదర్శులు శివకుమార్ రెడ్డి, నిశాంతి, రెవెన్యూ కార్యదర్శి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా అన్ని సచివాలయాల్లో తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఆవిష్కరించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం పవన్ కళ్యాణ్ గారి పటాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. దాని ప్రకారం ఈరోజు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సీతారామయ్య గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ సుమన్ గారు, శ్రీ శ్యామ్ గారు, సోమయ్య గారు, తర్వాత సచివాలయ కమిషనర్ అందరి సమక్షంలో ఆ పటాలను ఏర్పాటు చేసి చేయటం జరిగింది. దీని ఒక ఉత్సవంలాగా చేయటం అనేది జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆ పెన్షన్ కానీ అందరికీ చాలా ఆహ్లాదంగా పండుగ వాతావరణంగా ఏర్పరుచుకున్నాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఓర్పుతోటి రాష్ట్రానికి ఎవరు చీటు జరుగుతున్నారో, ఎవరు మేలు చేస్తున్నారో, ఎవరి పక్క నిలబడితే ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మేలు జరుగుతుందని నిలబడి ఎన్డీఏ కూటమి పక్క నిలబడి పైన నరేంద్ర మోడీ గారు కూడా ప్రజలకి బాగా సేవ చేస్తున్నారు కాబట్టి ఆ కూటమితోటి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఏర్పడి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళిద్దరు ఫోటోలను కూడా మా పంచాయతీలో ఏర్పరచుకున్నాం. ధన్యవాదాలు. చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏర్పాటు చేయాల్సి సీతారామయ్య అన్నాడు. సరే, అందరూ తెలుగుదేశం నాయకుడికి చెప్పండి సార్, మీరు నాకు చెప్పినట్టే అని చెప్పాను. నిన్న సోమవారం రోజు దాన్ని కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాము, అది జరగలేదు. ఈరోజు బాగుంది కాబట్టి ఏకాదశి అంట ఐవరు గారితో చూపించి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న అవన్నీ నెరవేరుస్తాడని ప్రజలకి వినపర్తి చేస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలని కూర్చున్నాడు.